నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చెట్టుపల్లి ఎంపీ యూపీఎస్ పాఠశాలలో ఈరోజు సావిత్రిబాయి పులే 193వ జయంతిని పురస్కరించుకుని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి ఇరుప రాజేష్ అధ్యక్షతన స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలు కేవలం ఇంటికో బడికో పరిమితం కాకుండా మహిళలు అన్ని రంగాల్లో పనికి సమాన వేతనం కావాలని మొక్కవోని దీక్షతో మహిళలను పిల్లలను చైతన్యపరిచింది. కుల మత వర్గ వర్ణ విభేదాలు తావు లేకుండా సమాన హక్కులు కల్పించాలని ఆమె కృషి చేశారు. ప్రజలకు విద్యార్థులకు మహిళలకు చదువు అందాలని, చదువు ఎవరి సొత్తు కాదని, సమాజంలో అందరికీ చదువు జ్ఞానం ఉండాలని ఆమె కృషి చేశారు. త్యాగశీలి విద్యార్థులున్న పిల్లలు అని నిరూపించిన గొప్ప మహిళ. అందుకే నేటి తరం గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాలని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయ బృందం మరియు పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన సెట్టుపల్లి గ్రామ పంచాయతీ పాఠశాల యందు సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకి అందరికీ కూడా నమస్కారాలు మరియు ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈమె ఎంతగానో గొప్పగా ఉన్నటువంటి సామాజిక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అట్లనే అదే మాదిరిగా వెనుకబడినటువంటి తరగతుల సామాజిక వర్గానికి చెందినటువంటి అయినా కానీ మన ఉన్నత విలువలు కలిగినటువంటి దానికి గుర్తింపుగా పొంది వాళ్ళ యొక్క సేవల్ని జయంతి రోజున జరుపుకోవడము అంటే ఈరోజు తారీఖు ఉన్నటువంటి జనవరి 3, 2024 మన పాఠశాల యందు ఆమెకు జయంతి పూర్వంగా తెలియజేస్తున్నాము. దీనికి పీడీఎస్యూ విద్యార్థి సంఘం అటువంటి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అటువంటి గుండాల మండల అధ్యక్ష కార్యదర్శులు ఈ రాజేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నా పేరు ఇరుప రాజేష్, పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శిని. నేడు సావిత్రిబాయి పూలే జయంతి 193వ జయంతిని నిర్వహించుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే ప్రధానంగా విద్యారంగ సమస్యల మీద, అంతేకాకుండా కులమత రహిత సమాజం కోసం పోరాడినటువంటి మొట్టమొదటి మహిళ. అంతేకాకుండా భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలి కూడా కేవలం సావిత్రిబాయి పూలే. ఆమె కాకుండా తన భర్త కూడా ఇద్దరు కూడా విద్య కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా విద్య ఏదైతే ఉందో ఇది కులం మతం భేదం లేది వర్గ రహిత సమాజంగా మారాలనేసి తాను ఇద్దరు కూడా విద్యకే కేవలం పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా మహిళలకు కూడా చైతన్యం పొందాలనేసి ఆనాడు సమాన పనికి సమాన వేతనం కల్పించాలనేసి ఆనాటి నుండి నేటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సావిత్రిబాయి పూలేను ఒక స్ఫూర్తిగా తీసుకొని నేటికి కూడా 193వ వర్ధంతిని జరుపుకుంటున్నామంటే అది పెద్ద గొప్ప విషయంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు విద్యకు ఏ విధమైనటువంటి విద్యకు బడ్జెట్ కేటాయించలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆనాటి నుండి చేసినటువంటి ఉద్యమాలలో సావిత్రిబాయి పూలే కూడా ఒక వంతుగా భావించింది. ఆ విద్యలో భాగంగానే నేటికి కూడా ఈరోజు కులం అనేది మతం అనేది భేదం అనేది లేకుండా అందరినీ కూడా ఒక బడిలోకి తీసుకొని వచ్చి అందరికీ కూడా సమాన విద్యను కల్పిస్తున్నటువంటి పరిస్థితి నేడు సావిత్రిబాయి పూలే తీసుకొని వచ్చింది. కాబట్టి జయంతి నేటికే కాకుండా ముందు కూడా తీసుకెళ్లాలంటే ఆమె ఇచ్చినటువంటి ఏదైతే స్ఫూర్తి విద్యను మనకిచ్చిందో ఆ స్ఫూర్తిని కేవలం ఇంటికే పరిమితమో లేకుంటే పనికో పరిమితమో కాకుండా ఉన్నతమైన విద్యను పెంపొందించుకుంటూ చదువులకే కాకుండా ఉద్యోగాలకి కూడా పరిమితమయ్యే విధంగా అప్పుడే ఆమెకు ఇచ్చినటువంటి నిజమైన జయంతులు నిజమైన నివాళులు అర్పించే విధంగా మనం ఉంటామనేసి మీ పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున కోరుకుంటున్నాం. మన సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి ఉత్సవాలను ఎంపీ యూపీఎస్ పాఠశాల యందు జరుపుకుంటున్నాం. ఈమె మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే అంటే మనకు స్వతంత్రం రాకముందు మహిళలు అనే వాళ్ళు చదువుకునేటోళ్ళు కాదు. ఈమె కూడా పాఠశాలకు పోయి చదువుకోలేదు, మనలాగా స్కూల్కి వచ్చి చదువుకోలేదు. కానీ తన భర్త ప్రోత్సాహంతోనే కొద్దో గొప్ప చదువుకొని నాలాగా మిగతా వాళ్ళు కాకూడదని మిగతా వాళ్ళందరికీ చదువు చెప్పడం మొదలుపెట్టింది. అందుకోసమే మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే. అందుకోసమే ఆమె మనలాగా వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా వాళ్ళు అప్పుడు మనకు స్వతంత్రం రాకముందు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బంది ఉండకూడదని, సామాజిక వర్గ విభేదాలు ఉండకూడదని అనేక పోరాటాలు చేసిన వాళ్ళలో సావిత్రిబాయి పూలే మొదటి వరుసలో ఉంటారు.
మన పాఠశాలలో ఆమె జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.